తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి. అయితే అన్ని హాస్పిటల్స్ ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నాయా అంటే కాదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ మినహా మిగతా నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా ఈ సమ్మెబాట పట్టినాయి. మరి ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడంతో ఆరోగ్యశ్రీ సేవల కింద వచ్చేటువంటి రోగులకు ఆల్టర్నేట్గా ఏం చూపిస్తున్నారు, అసలు గవర్నమెంట్ మీద ఉన్నట్టుండి ఈ సమ్మెబాట పట్టడానికి అసలు నెట్వర్కింగ్ హాస్పిటల్స్ వాళ్లకు ఉన్నటువంటి సమస్యలేంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిప్రకాష్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. 2014, 15, 18 ఈ 3 సార్లనే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో మీరు కొంత సమ్మెబాట పట్టినట్టు తెలుసు. సో 3 సార్లు 9 సంవత్సరాల్లో 9-10 సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు మీరు సమ్మె చేయలేదు. ఈ 9 నెలల కాలంలో 2 సార్లు ఇదే గవర్నమెంట్ తోటి మీరు చర్చలు జరిపారు. ఇదే జనవరిలో, ఇదే ఆగస్టులో. 8 నెలల టైంలో 2 సార్లు కూర్చురు. మరి మీ చర్చలు సఫలమా విఫలమా? ఎందుకు సమ్మె వరకు పోయినారు? సో ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాం మేడం. మీరు 2014 నుంచి 19లో మధ్యలో 3-4 సార్లు చేసిండ్రు. 20 నుంచి చేయలేదంటే 20, 21 కోవిడ్-1, కోవిడ్-2 వచ్చినాయి. ఏ హాస్పిటల్ అయినా కోవిడ్ పేషెంట్లను తీసుకున్నారు. ఎంతో కొంత వేరే క్యాష్ రొటేషన్ జరిగింది. ఆరోగ్యశ్రీ కింద తక్కువ జరిగినాయి. ఎవ్వరు బయటికి వెళ్ళలేదు. 4-5 నెలలు, ఫస్ట్ టైం 2-3 నెలలు, తర్వాత టైం 3-4 నెలలు, 7-8 నెలలు ఎవరు బయటికి వెళ్ళలేదు. పెద్దగా అందరూ కొంచెం అన్నీ పాటించినారు. సో ఆరోగ్యశ్రీ కేసెస్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో తక్కువైనాయి. మాకు డ్యూస్ తక్కువ ఉండే, వేరే ఇన్కమ్స్ కూడా ఉండే. మాకు ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మా సొంతంగా ఉన్న స్ట్రెంగ్త్ ఒక 2 ఏళ్ళు పనికొచ్చింది. 22-23 కూడా పనికొచ్చింది. 23 ఎండింగ్ కల్లా ఈ గవర్నమెంట్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడున్న గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు అని మేము అనట్లేదు. 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు నెలకి ఇస్తున్నారు. కానీ అవి సరిపోవు. నెలకి 150 కోట్లు బిల్ అవుతుంది. ఇందులో మా ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి కదా. సో 150 అంటే ఎగ్జాక్ట్లీ లెక్క ఎక్సెల్ షీట్ నేను చెప్పలేను. హెల్త్ సెక్రటరీ గారి దగ్గర ఉంటుంది, CEO గారి దగ్గర ఉంటుంది, హెల్త్ మినిస్టర్ గారి దగ్గర ఉంటుంది. మాకు ఒక అందాజు మాత్రం ఉంటుంది. 10-20 ఎక్కువ కావచ్చు వాళ్ళకి. నెట్వర్క్ హాస్పిటల్స్ కింద ఎంత అమౌంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, అట్లాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్, వీటికి ఎంత పెండింగ్ ఉన్నాయి? మొన్న రీసెంట్గా జరిపినటువంటి చర్చలతో ఎంత ఫండ్ రిలీజ్ అయింది? సో అయినప్పటికీ కూడా మీరు సమ్మెబాట పట్టడానికి రీజన్స్? మేడం, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా, మల్టీ స్పెషాలిటీ మీడియం హాస్పిటల్స్ అయినా అన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ కిందికే వస్తాయి. వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళు సూపర్ స్పెషాలిటీ అనే అసోసియేషన్ పెట్టుకొని ఒక 30-35 మంది ఉన్నారు. అందులో లివర్ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కూడా అవుతాయి. అవన్నీ మా దగ్గర అవ్వవు. మేము మీడియం హాస్పిటల్, చిన్న నుంచి మీడియం, మా ఒక 350 హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్తో సహా చూస్తే 1500, 1800, 1600 కోట్లు ఉంటుంది. సరే 1400 అని అంటున్నారు, అట్లా అనుకుందాం. ప్రైవేట్ హాస్పిటల్స్కి మాత్రం 900 కోట్లు రావాలి. ఇది ఆగస్టు 31 వరకు లెక్క. ఈరోజు సెప్టెంబర్ 18. ఇంకొక వారం 10 రోజులు అయిపోతే సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఇంకా 100-120 కోట్లు బిల్ అయిపోతుంది. అది 1000 కోట్లకు వస్తుంది. సరే మొన్న సెప్టెంబర్ 15 రోజు ఒక 100 కోట్లు ఇచ్చినారు. ఈ 100 కోట్లు మాకు ఆగస్టులో ఇస్తా అన్నవి. ఆగస్టులో మేము 21వ తారీఖు నోటీస్ ఇచ్చినాము. 31 నుంచి వెళ్తామని 10 డేస్ టైం ఇచ్చినాము. 31కి CEO గారు, హెల్త్ మినిస్టర్ గారు పిలిపించిండ్రు, మంచిగా మాట్లాడిండ్రు. హెల్త్ సెక్రటరీ కూడా మాట్లాడిండ్రు. మీరు అందరూ మంచి సేవ చేస్తున్నారు, డబ్బులు లేట్ అయినా ఇస్తున్నారు, మేము మిమ్మల్ని గుర్తించినాము, మీరు ఇంత చేయడం కూడా గొప్ప విషయం అని చాలా మంచిగా మాట్లాడినారు. మాకు తెలుసు వాళ్ళ మీద మాకు మంచి అభిమానం ఉంది, మా మీద వాళ్ళకి అభిమానం ఉంది. సమ్హౌ మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ ద గవర్నమెంట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్. వాళ్ళు అది చేయలేకపోతున్నారు. సెప్టెంబర్ 1, 2 కూడా మాతో చర్చలు జరిపినారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్, ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ చూపించడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. మీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చెప్పండి. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఫైనాన్షియల్ ప్రభుత్వం ఏదో ఇబ్బందులు పడుతుందని హెల్త్ డిపార్ట్మెంట్ మీద బకాయిలు ఇవ్వకపోవడం కరెక్టా? కరెక్ట్ కాదు మేడం. నేను జనరల్ సెక్రటరీగానో ఏదో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సామాన్య మానవునిగా, ఒక ఓటర్గా, ఒక ఇండియన్ సిటిజన్గా చెప్పొచ్చు. విద్య, వైద్యం, ఫస్ట్ మనిషికి ఏం కావాలి అంటే
తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కావాలి. అదంతా 75 ఏళ్ళ కింద మాట, అది అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. విద్య, వైద్యం, ఈ టెక్నాలజీ పెరిగే ప్రపంచంలో విద్యా వైద్యం కావాలి. లేదు 100 కోట్లు ఇచ్చినా ఎందుకు చేస్తున్నా అన్నారు. మాకు 100 కోట్లు ఇస్తామని చెప్పి 15 రోజులు ఆపిండ్రు. మేము నోటీసు ఉదయం 10ంటికి ఇస్తే మధ్యాహ్నం 2ంటికి 100 కోట్లు పడ్డాయి. అది కూడా మాకు 140 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేసింది. ఇప్పుడు 4 రోజులైంది, మిగతా 40 కోట్లు లేవు. ఇంకొకటి మేడం, గత 3 నెలల నుంచి క్లెయిమ్స్ ప్రాసెస్ చేయకుండా పెండింగ్ పెట్టిండ్రు. అవి ప్రాసెస్ చేస్తే అవి కూడా డ్యూస్ కింద చూపిస్తాయని. క్లెయిమ్ ప్రాసెస్ చెయ్యండి. ఇక్కడ పేషెంట్ వస్తే డిశ్చార్జ్ అయిపోయి నెల తర్వాత పేషెంట్ రివ్యూకి వస్తాడు కదా, అది చూడలేము. మనకి సిస్టంలో వాళ్ళకి ఓపీ ప్రింట్ రాదు. మరి ఎట్లా చూడాలి ఆ పేషెంట్? ఇప్పుడు మీ వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి, నిన్న కూడా 2-3 ఎలాంటి ఏ మాటలు చెప్పి మీరు ఎక్కడికి పంపిస్తున్నారు? వాళ్ళకి నిజంగా మీరు సమ్మెకు ఉన్నట్టు తెలుసా? మీరు సేవలు అందించకపోవడంతో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా కొన్ని రావచ్చు. కరెక్ట్ అడిగిండ్రు. వాటిని మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు? మీరు కరెక్ట్ అడిగిండ్రు. 2 రకాల వాళ్ళ సమస్యల పట్ల మీ సమ్మె కరెక్ట్ అనిపిస్తుందా? వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చే విధానంలో మీరు నెగ్లిజెన్స్ ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏం నెగ్లిజెన్సీ ఉండదు మేడం. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఓకే, ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ. అంటే కిడ్నీలో రాయి ఉంది ఒక పేషెంట్కి, 4-5 రోజుల నుంచి చూయించుకుంటున్నాడు. ఈరోజు వచ్చిండు, సార్ ఇది తీస్తారా అంటే ఆరోగ్యశ్రీ స్ట్రైక్ ఉందండి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీది అర్జెంట్ లేదు, వారం 10 రోజులైనా చేసుకోవచ్చు, మీకు నొప్పి వస్తుందా, ఇబ్బంది ఉందా చెప్పండి, నేను ఇంజెక్షన్ ఇచ్చి స్టెబిలైజ్ చేసి పంపిస్తా. మీకు అర్జెంట్ ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదా ఎక్కడైనా వెళ్ళండి. అర్జెంట్ లేదంటే ఆగండి, మా సమ్మె అయిపోయిన తర్వాత ఏ హాస్పిటల్ అయినా చేయించుకోండి. ఇది నాన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ కార్డియాక్ పేషెంట్ వచ్చాడు. కార్డియాక్ పేషెంట్ స్టెబిలైజ్ చేస్తాం. మన క్యాజువాలిటీలో నాకు 5,000 ఖర్చు కానీ 10,000 ఖర్చు కానీ పేషెంట్ ఇవ్వకపోని, ఒక డాక్టరు ముందు విద్యుత్ ధర్మం ఏంది అంటే పేషెంట్ని కాపాడాలి. మొన్న అర్ధరాత్రి ఆరోగ్యశ్రీ లేదు, ఏది లేదు, పేషెంట్కి ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు, చెస్ట్ పెయిన్తో వచ్చిండు పేషెంట్. అన్నీ కాపాడినాం. 10,000 బిల్ అయింది. సార్ ఏం లేదు సార్, నేను ఇక్కడ రాళ్ళు కొట్టుకుంటా, బీహార్ నుంచి వచ్చిన, నా దగ్గర 1 భాష కూడా వీళ్ళకి అర్థమవుతలేదు. ఫోన్ చేసాను రాత్రి 2ంటికి, సార్ మీ దగ్గర ఏం లేదు, ఎట్లా సార్ అంటే పంపించండి, ఏదో నిమ్స్కో గాంధీకో పోతాడు, చేయించుకుంటాడు, మన 10,000 పోతమే, వానికైతే సేవ చేసినాం కదా, 10,000 మీద మనం బతకట్లేదు కదా. ఈవెన్ ఆరోగ్యశ్రీ పేషెంట్ వచ్చిన ఆరోగ్యశ్రీ మిత్ర దగ్గర ప్రియాతు ఓపీ మేము చెయ్యము, అర్జెంట్ ఉంటే మా ఓపీ ఫ్రీ ఓపీ మీద చూస్తాము, వాళ్ళకి స్టెబిలైజ్ చేస్తాము, దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ సజెస్ట్ చేస్తాం. మీరు అన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పార్టిసిపేట్ చేయట్లేదు, వెళ్ళండి కామినేనికి వెళ్ళండి అని పంపిస్తాం. కామినేన్లో స్టెంట్ వేసేస్తారు. ఎట్లాగో నా దగ్గర స్టెంట్ లేదు, నా దగ్గర కార్డియాలజీ లేదు. కార్డియాలజీ లేని హాస్పిటల్ కూడా పేషెంట్ వస్తాడు కదా. ఆరోగ్యశ్రీ ఉన్నా లేకున్నా, వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకున్నా నేను స్టెబిలైజ్ చేసి పంపించడం నా ధర్మం. నేను సమ్మె చేస్తున్నందుకు వాళ్ళు ఏం బలిగారు, చెయ్యము, అట్లా కాదు. కానీ మీరు అంటున్న మాటలకి గ్రౌండ్ లెవెల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఎందుకంటే ఏ హాస్పిటల్స్ పోయినా ఓ 10,000 20,000 డిపాజిట్ కట్టుకుంది, అక్కడ పని కాదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఫస్ట్ డిపాజిట్ అమౌంట్ అని నేను చెప్తున్నాను సార్. నేను చూసిన క్యాజువాలిటీలో మీరు ఇక్కడ ఈ రోజు మొత్తం ఇక్కడ మీ వాళ్ళని ఉంచండి, ఒక మనిషి కెమెరా ఇచ్చి. నేను ఏమంటున్నా సార్, మీ హాస్పిటల్లో ఇంత సేవ చేస్తున్నందుకు ఐ అప్రిషియేట్. కానీ చాలా హాస్పిటల్స్ లో ఎట్లా అంటే పేషెంట్ పోగానే ఫస్ట్ డిపాజిట్ చేసుకోవడం, ట్రీట్మెంట్ కి తగ్గట్టు అమౌంట్ కట్టించుకోవడం. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ కావాలి, ఈ ట్రీట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అమౌంట్ మీరు కడితే నేను ట్రీట్మెంట్ చేస్తా. ఇది మాత్రము అంటే వైద్యం అనేది ఒక వ్యాపారంగా మారే ఇప్పుడు అంటే బయట సిచ్యువేషన్ నడుస్తుంది. దీనికి ఏకీభవిస్తారా? అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. నేనేమి ఏకీభవించాను మేడం. ఎందుకంటే క్యాజువాలిటీకి పేషెంట్ వస్తే అరగంట గంట క్యాజువాలిటీలో ఉంటాడు, స్టెబిలైజ్ అయిందా, కడుపు నొప్పి వస్తుంది, ఏదో అజీర్తి ఉండొచ్చు, 15 నిమిషాలు ఇంజెక్షన్ ఇస్తాం, సెట్ అవుతుంది, గ్యాస్ టాబ్లెట్ ఇస్తాం, వెళ్ళిపోతాడు. అదే అపెండిక్స్ ఉంది, వార్డుకి వెళ్తాడు. నువ్వు వార్డుకి వెళ్ళాలంటే బాబు 20,000 10,000 కట్టని ఎవరైనా చెప్తారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదా, మాది ప్రైవేట్ హాస్పిటల్. నా కింద 100 మంది బతుకుతున్నారు కదా. వార్డుకి వెళ్ళడానికి 10,000 కట్టడానికి లేట్ అయితే ఇంకో గంట ఎమర్జెన్సీలోనే ఉంటాడు. ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఐసీలో ఉండే డాక్టర్ ఎమర్జెన్సీలో ఉంటాడు కదా, నర్సులు ఉంటారు కదా, ట్రీట్మెంట్ అందుతుంది. అతని దగ్గర 10 లేదు 20 లేదు, నా దగ్గర ఏది లేదు సార్ అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతాడు.
ఎమర్జెన్సీలో ఉన్నంతసేపు మేము డబ్బులు డిమాండ్ చేయము. ఎమర్జెన్సీ నుంచి వార్డుకి వెళ్తున్నావా డబ్బులు కట్టు, బయటికి వెళ్తున్నావా డబ్బులు కట్టు, గవర్నమెంట్కి పోతున్నావా కట్టవా, నీ దగ్గర ఎంత ఉందో ఇవి. అంటే మల్టీ స్పెషాలిటీ మీడియం హాస్పిటల్ పరిస్థితి అవుతుంది. మీరు కార్పొరేట్కి వెళ్ళిండి అనుకోండి, వాళ్ళ ఖర్చు 100 కోట్లలో ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి రాసిస్తారు, అక్కడికి పోయి 1000-2000 కట్టి అన్నీ చేయించుకొని అది అక్కడ డిమాండ్. సో నేను ఎందుకు ఏకీభవించిన అన్నా అంటే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క విధంగా దాని ఫైనాన్షియల్ వయబిలిటీ ఉంటుంది, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండి ఉంటుంది. అందరు డబ్బులు కడితేనే చేసేదని. నేను ఇక్కడ కాలనీలో అడ్డగోలుగా బిల్స్ వేస్తున్నందుకు కారణంగా ఈ మీకు రావాల్సినటువంటి ఫండ్స్ని ఏమన్నా గవర్నమెంట్ ఆపుతుందని ఎప్పుడైనా అనిపించిందా? దీంట్లో అడ్డగోలుగా బిల్ ఇవ్వడానికి ఏం లేదండి. ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తే 40,000, కిడ్నీలో స్టోన్ యూఆర్ఎస్ఎల్ ద్వారా తీసేస్తే 41,000, పీసీఎన్ఎల్ ద్వారా తీస్తే 52,000, యాంజియోగ్రామ్ చేస్తే 25,000, సింగిల్ స్టంట్ వేస్తే 95,000, లేకపోతే మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తే 43,000. దానికి ప్యాకేజెసే ఉన్నాయి. మీరు 5 లక్షలు ఖర్చు పెట్టి మీరు నోట్ నుంచి చెప్తున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది. అంటే చాలా బాగా టారిఫ్ ఉంది, అంటే చాలా నమ్మశక్యంగా, చాలా ఫ్లెక్సిబుల్గా, అందరికి అనుకూలంగా కనిపించింది. ఎందుకంటే సార్, ఎందుకంటే మీరు అన్నట్టు ఎంజియోగ్రామ్ కి 25,000 చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రోఫార్మాలో ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ 25,000 అన్నారు. సో బయట చిన్న చిన్న హాస్పిటల్నే 40,000 ప్యాకేజ్ ఉంది. నేను ఒక మాట అంట, నేను అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నదానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్కి, అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, నాట్ ఈవెన్ నెట్వర్క్ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్స్ అయినా వాళ్ళకి సంబంధించిన రేట్ టారిఫ్ అనేది మెయిన్ ఎంట్రన్స్లోనే ఉండాలి. స్కాన్ కింద, ఎక్స్రే కింద, అబ్డామల్ స్కాన్ కింద, లేకపోతే టీఎంటీ టెస్ట్ కింద, ఇట్లా ఎల్ఎఫ్టీ టెస్ట్ కింద, ఇట్లా ప్రతిదీ రేట్స్ అక్కడ పెట్టి ఉంటే వచ్చినటువంటి పేషెంట్స్ చూసి దానికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, దానికి తగ్గట్టు పే చేయడం అంటూ ఉంటుంది ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి. కానీ చాలా హాస్పిటల్స్లో అది ఎక్కడ కనిపించదు. రిసెప్షన్ దగ్గరికి వెళ్తేనే, అక్కడ వాళ్ళతో మాట్లాడితేనే దేనికి ఎంత రేట్ వేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. చాలా తక్కువ హాస్పిటల్స్ డిస్ప్లే చేసేది. ఐ థింక్ మీ హాస్పిటల్లో ఫ్రంట్ లైన్లోనే ఉంది. బట్ అట్లాంటివి కూడా ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు కొన్ని హాస్పిటల్స్ అవి పాటించాయి? చేయాలి మేడం. అయితే మనం ఏం చేద్దామంటే, ఇది ఉండాలి, నా దగ్గర అయితే ఉంది, కొందరి దగ్గర ఎందుకు లేదనేది వాళ్ళు సమాధానం చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడంతో మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, అంటే యజమాన్యాలుగా మీ నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే రెంట్స్ కట్టకపోవడమా, లేకపోతే మీ కింది స్థాయిలో పనిచేసేటటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడమా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇవన్నీ ఉంటాయి మేడం. రెంట్ ఉంటుంది, శాలరీస్ ఉంటాయి, అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, పర్చేస్ చేస్తాం మనం మెటీరియల్స్. మా దగ్గర ఊడ్చే చీపురు దగ్గర నుంచి, ఫినైల్ దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, ఇంప్లాంట్స్ దగ్గర నుంచి, మానిటర్సు, సియాము, లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా పాడైతుంటాయి, బాగు చేయించేది ఉంటుంది, ఆటోక్లేవ్ ఉంటుంది, చాలా ఉంటాయి. మేము ఏ వస్తువు కూడా పర్చేస్ చేసే పరిస్థితులలో లేవు. ఒక్కొక్కళ్ళు వెండర్స్ మాకు కాల్ చేసి మాట్లాడే విధానం మీరు చూస్తే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో బయోమెడికల్ వేస్టేజ్ అనే కంట్రోల్ ఉంటుంది వాళ్ళ చేతిలో. హాస్పిటల్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా బయోమెడికల్ వేస్టేజ్ వాళ్ళ కింద ఉంటుంది. మా దగ్గర ఆపరేషన్ థియేటర్లో కట్ చేసిన బాడీ పార్ట్స్, స్కిన్, వాడిన సిరంజులు, సీసాలు, ఇంజెక్షన్లు, ఏదైనా బ్లడ్, కాటన్, బ్లడ్ అద్దింది, బ్లడ్ ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కటి వేస్టేజ్ మేము బయోమెడికల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో ఒక టైఅప్ ఉంటుంది మాకు. ఒక బెడ్కి ఒక నెలకి, ఒక రోజుకి ఇంత, ఒక 6 రూపాయలు 7 రూపాయలు ఒక బెడ్కి, లేదా 10 రూపాయలు. 50 బెడ్లు ఉంటే ఒక రోజుకి 500, 30 రోజులకి 15,000, 31 రోజు ఉన్న నెల 15,500, అట్లా పర్ డే పర్ బెడ్ ఇంత అని కలెక్ట్ చేసుకుంటారు. నా దాంట్లో నెలకు ఒక సర్జరీ అయినా అవ్వకపోయినా వాళ్ళకి 4 months నుంచి మేము పేమెంట్ ఇవ్వలేదు, ఎవ్రీ మంత్ ఇవ్వాలి. ఆ బయోమెడికల్ వేస్టేజ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద కొన్ని కంపెనీస్ ఉంటాయి కలెక్ట్ చేసేటివి, రామ్కియో, ఇంకొకటో. మాకు సత్వా గ్లోబల్ అనే కంపెనీతో మాకు టైఅప్ ఉంది. వాళ్ళు ఎవ్రీడే వస్తారు, కలెక్ట్ చేస్తారు. ఆ పిల్లోడు హాస్పిటల్ ఎండి, ఈయన ప్రాక్టీసు, పేషెంట్స్ ఇన్ని టెన్షన్లలో ఉంటాడు అనేది కూడా ఆలోచించకుండా
చిన్న పిల్లోడు 15,000 20,000 ఉద్యోగం చేస్తూ దాంట్లో కలెక్షన్ చేస్తాడు. ఆయనకి ఎంత ప్రెషర్ ఉంటుందో. 3 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేసి, సార్ మీరు డబ్బులు ఇవ్వాలి, ఇస్తలేరు, ఎప్పుడు అడిగినా అబద్ధాలు చెప్తున్నారు. మా అకౌంటెంట్ని వదిలేసిండు, మా రిసెప్షన్ వదిలేసిండు, నా ఎమ్మటి పడ్డాడు. బాబు నువ్వు కలెక్షన్ ఏజెంట్ కదా, నాకు చాలా పనులు ఉంటాయి, మా వాళ్ళు ఉంటారంటే. మీ వాళ్ళని అడిగినాం సార్, అయిపోయింది సార్, మీరేమంటారు, అంత పెద్ద హాస్పిటల్ నడిపిస్తారు కదా. నా మనసుకి ఎంత బాధ అవుతుంది. అలాంటి పిల్లలు నా దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. 15-20 సంవత్సరాల నుంచి ఇంతమందికి నేను ఇస్తున్నా. అసలు నాలాంటి హాస్పిటల్లో ఉంటేనే ఆ బయోమెడికల్ వేస్టేజ్ కంపెనీ బతుకుతుంది. మరి 1 ఇయర్ మమ్మల్ని ఆగమనే గవర్నమెంట్ 6 నెలలు వాళ్ళని కూడా ఆగమని చెప్పాలి కదా. ఎవరికి చెప్తుంది గవర్నమెంట్? మందుల కంపెనీకి చెప్తుందా, బయోమెడికల్ వేస్టేజ్కి చెప్తుందా, నేను ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే మున్సిపాలిటీకి చెప్తుందా, నేను ట్రేడ్ లైసెన్స్ కట్టే మేయర్కి చెప్తుందా, నా దగ్గరికి వచ్చి చారిటీలు అడిగే వినాయకులు చందా వాళ్ళకి చెప్తుందా, లేకపోతే నేను ఇంప్లాంట్స్ కొనే కంపెనీకి చెప్తుందా, నా దగ్గర పనిచేసే అబ్బాయికి చెప్తుందా? మీరు 45 రోజులు ఇవ్వాల్సిన పేమెంట్ 90 రోజులకు ఇవ్వండి, నేను అర్థం చేసుకుంటా. సంవత్సరం తర్వాత కూడా మేము అడిగినప్పుడు మీరు ఇవ్వండి. పోనీ మేము వచ్చి అడిగినప్పుడు మీరు ప్రామిస్ చేసినట్టుగా ఇవ్వండి. 10 రోజులు మా ఫోన్ ఎవరు ఎత్తలేదండి. 10 రోజులు ఇప్పుడు జనవరిలో నడిచింది మీ చర్చలు. జనవరిలో మేము సమ్మెకి వెళ్తామంటే ఏమన్నారు? మేము సమ్మెకి వెళ్తామంటే వద్దన్నారు. ఇప్పుడు విషయానికి వద్దాం. మొన్న ఆగస్టులో జరిపిన చర్చలతోటి మీకు అంటే సఫలం కాలేదని సమ్మె వరకు పోయినరా, లేకపోతే మీరు సమ్మె బాట పడతామన్నప్పుడు 100 కోట్లు ఇవ్వడం, లేకపోతే 40-50కి పరిమితం చేస్తున్నారని సమ్మె బాట పట్టిరా ఏంటి? అంతే కదా మేడం, మీరు చెప్పింది కరెక్ట్. మేము అడిగేది ఒకటి ఉంది, వాళ్ళు ఇచ్చేది ఒకటి ఉంది. 40-50 ప్రతి నెల ఇచ్చినా కూడా ఇంత ఉండకపోవు. మధ్యలో 3 నెలలు ఇవ్వలేదు, మార్చిలే, ఏప్రిల్, మే ఇలే. సరే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్, మార్చ్ ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఇది వైద్యం కాబట్టి వేరే ఏదైనా ఆపండి, దీనికి ప్రయారిటీ ఇవ్వండి. చిన్నది మన రాష్ట్రానికి ఒక సంవత్సరానికి 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉండే బడ్జెట్లో ఇదొక 1,500 కోట్లు బడ్జెట్. ఈ 1,500 కోట్లు 1,50,000 కోట్లలో 1% అవుతుందో ఎంతో మీకే తెలుసు. దీనివల్ల 95% ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతున్నాయి, ఎమర్జెన్సీస్కి, నాన్ ఎమర్జెన్సీస్కి. దీన్ని ఈ చిన్నదాన్ని ఏది ఎట్లా ఉండనియండి, ఫస్ట్ ప్రయారిటీ ఈ 1,500 కోట్లు పెట్టండి. ఇది డివైడ్ చేస్తే నెలకు ఒక 120 కోట్లు 130 కోట్లు వస్తుంది, ఇవ్వండి. ఓ 10-20 బ్యాక్లాగ్ అయితే తర్వాత చూసుకుందాము అనేది ఒక మాట గవర్నమెంట్లో సీఎం గారు కానీ, హెచ్ఎం గారు కానీ, ఎఫ్ఎం గారు కానీ ఎవరు నిర్ణయించుకున్నా అయిపోతుంది కదా. మరి మేము ఈరోజు సమ్మె, ఈరోజు మీరే అంటున్నారు కదా, మీడియా వాళ్ళే అంటున్నారు కదా, జనవరి నుంచి మేము సమ్మెకి వెళ్తా అంటున్నామని. మరి ఎందుకు వెళ్ళలేదు? వారి మీద గౌరవంతోనే వారు చెప్తేనే ఆగినాం కదా. ఓకే, కానీ గవర్నమెంట్ ఇంకో మాట కూడా అంటుంది. ఇప్పుడున్నటువంటి 300-400 హాస్పిటల్స్ ఉంటే కేవలం 100 హాస్పిటల్స్ మాత్రమే సమ్మెబాట పట్టినాయి, మిగతా 300 నార్మల్గా ఎవరు పనులు చేసుకుంటున్నాయి, దాంతో పెద్ద ఏమీ ఎఫెక్ట్ లేదనేసి అంటున్నారు. సో ఎఫెక్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీరు అంటే గవర్నమెంట్ మీరు సమ్మెబాట పట్టిన స్పందించకపోవడం వెనకాల రీజన్స్ ఏమనుకుంటారు? సరే, వాళ్ళు స్పందిస్తున్నారా లేదా, నాకు 2 రోజుల నుంచి వాళ్ళు ఎంత స్పందిస్తున్నారు అనేది నాకు వచ్చే ఫోన్లు ఇవన్నీ మాతోని. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా లీడర్స్, వేరే ఎమ్మెల్యేస్ ఉంటారు, మాతోని ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరిని వాళ్ళు పంపిస్తున్నారు అన్నీ మాకు తెలుసు. అవన్నీ మేము చెప్పం ఇప్పుడే. సో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది, ప్రజలకి మాకేం ఇబ్బంది లేదు అని చెప్పాలంటే ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ధర్మం ఉంటుంది. ఎఫెక్ట్ లేదంటేనే వాళ్ళకి మంచిది కదా మేడం. వాళ్ళు ఎఫెక్ట్ లేదంటారు, మేము ఉందంటాము, అంతేనా మేడం? ఎఫెక్ట్ ఉందా లేదా అనేది నిజంగా అయితే తెలుస్తుంది గ్రౌండ్లో. ఒక్కటే రోజుకి ఏం ఎఫెక్ట్ తెలుస్తుంది మేడం? మీరు రోజు 2 సార్లు భోజనం చేస్తారు, ఒక్కరోజు తినకపోతే ఏం ఎఫెక్ట్ తెలియదు మేడం. 4 రోజులు అయితే మీకు ఎఫెక్ట్ అయింది, గ్యాస్ ట్రబుల్ అయింది తెలుస్తుంది. అంటే మొన్న అర్ధరాత్రి నుంచే మీరు సమ్మెబాట పట్టిరు కాబట్టి 2 రోజుల్లో పెద్ద తేడా తెలియదు, ముందు తెలుస్తుంది అంటారా? అంతే కదా మేడం. ఏ సమస్య గవర్నమెంట్ కి తెలిసేలాగా చేస్తారా, ఇటు పేషెంట్స్ లకు తెలిసేలాగా చేస్తారా? ఎవరికి తెలిసేలాగా చేయాలని కాదు. మీకు ఒక్క రోజుకే ఇంత ఇబ్బంది అయితే మాకు 1 ఇయర్కి ఎంత ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు వైద్యం అంటే పేషెంట్ బతుకుండాలి, ఎప్పుడు బతుకుండాలి? హాస్పిటల్ బతుకుంటేనే పేషెంట్, హాస్పిటల్లో చచ్చిపోతుంటే రేపు పేషెంట్ని ఎవడు బతికిస్తాడు? హాస్పిటల్లో మూసుకుపోతుంటే. బట్ మీ వెనకాల ఏవో రాజకీయ పార్టీలు ఉండే మీరు సమ్మెబాట పట్టడానికి. మా వెనకాల సీఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు ఉన్నారు, మా వెనకాల హెచ్ఎం గారు ఉన్నారు, ఎఫ్ఎం గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. మాకు ఇంకెవరు కావాలండి?
అట్లా కాదు, ప్రతిపక్షాలు ఎవరో ఉన్నారనేసి ఆరోపిస్తుంది గవర్నమెంట్. అవును, ప్రతిపక్షాలు ఉంటే మేము సంవత్సరంన్నర కిందనే పోయేటోళ్ళం. మాకెందుకండి ప్రతిపక్షాలు, మాకెందుకు? ఇప్పుడు మా క్యాజువాలిటీకి ఒక పేషెంట్ వస్తాడు, మీరు ఏ పార్టీ అని అడిగి వైద్యం చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ మనిషి, మీరు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అందుకే మీకు వైద్యం చేయట్లేదు అని చెప్తున్నామా? మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము చేయాల్సిన పని ఏంది? బాబు నీ బ్లడ్ గ్రూప్ ఏంది, నీకేమైంది, పేరు కూడా అడగము. అమ్మ మీరే వస్తారు, అమ్మ ఏమైందమ్మా మీకు స్టమక్ పెయిన్, ఏం తిన్నారు అని అడుగుతాం. మీరు ఏ ఊరు అని అడగను, మీరు ఏ పార్టీ అని. నాకేం సంబంధం మేడం? ఏ పార్టీ వాళ్ళు వచ్చి మాకు చేసేది ఏం లేదు. మాకు చేసేది హెల్త్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీఎం గారు, ఈ ముగ్గురు తలుచుకుంటేనే మాకు అవుతుంది. మాకు ఏ పార్టీ మాకు వెనక అవసరం లేదు, ఎవరు లేరు, మాకు పని లేదు. మేము ఎవరిని అప్రోచ్ కాలే, ఎవరన్నా అప్రోచ్ అయినా కూడా మాకు అవసరం లేదని చెప్తున్నాం. ఇట్లాంటి మేడం ఒకవాడు చెప్తా. ఇట్లాంటి సందర్భాలలో కొంతమంది ఫోన్లు చేస్తారు, రాజకీయం కాబట్టి వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేయాలనో, ప్రజల బాగు చూడాలనో, లేదా పాలకపక్షం మీద ఒకటి అనాలనో చాలామందికి ఉంటుంది. మమ్మల్ని అడుగుతారు, ఏమనుకుంటున్నాం మరి మీరు వస్తారా, మేము రావాలన్నా మనకు సపోర్ట్గా. మమ్మల్ని అడిగినా మేము వద్దంటున్నాం, మాకెవ్వరు వద్దు, మాకు అవసరం లేదు. మా సమస్య మేము చెప్పుకున్నాం. మాకు హెల్త్ మినిస్టర్తో మస్తు సార్లు డిస్కషన్ అయింది. ఆయన వినకపోతే కదా వేరే వాళ్ళకి చెప్పుకునేది. కానీ ఆయనకే డబ్బులు వస్తలేవు. ఏది? ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి. ఇప్పుడు రెండో రోజు నడుస్తుంది, ఇట్లాగే కంటిన్యూ చేస్తారా? గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ చర్చలకు పిలిస్తే సమ్మె విరమిస్తారా? ఏంటి మీ ఫర్దర్గా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేసుకుంటారు? మేడం గవర్నమెంట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూర్చొని ఏం మాట్లాడుకోరు? ఇప్పుడు మాదేదో వేరే బిజినెస్ లాగా 9 to 5 క్లోజ్ చేసేది కాదు. ఆ బిజినెస్లో అయితే 2 రోజులు బంద్ పెట్టినా ఏం కాదు. ఇది ప్రజలకు సంబంధించిన వైద్యము. మాకు కూడా 24 hours స్టాఫ్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ రాత్రి 12కి పిలిచినా మేము వెళ్ళిపోతాం. 5 నిమిషాల్లో బయలుదేరుతాం, వెళ్ళి మాట్లాడతాం. వాళ్ళు చర్చలకు పిలిస్తే మేము ఎందుకు సమయం ఇస్తున్నాం? వాళ్ళు చర్చలకు పిలవాలి, ఏదో ఒకటి మనకి సొల్యూషన్ రావాలని. వాళ్ళు సొల్యూషన్ ఇస్తారంటే అర్ధరాత్రి కూడా వస్తాం, మాట్లాడతాం. మా ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, హ్యాపీ. ఇక్కడ ఒక డబ్బులే కాదు మేడం, మీరు ఎంతసేపు డబ్బులే అడుగుతున్నారు కదా, మీకు ఇంకేమైనా సమస్యలు నేను అడగట్లేదు. అడిగినా ఇంతకుముందు మీకు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, హాస్పిటల్లో ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు అందరు. మేడం లాస్ట్ మాకు 18 సంవత్సరాల నుంచి మా టారిఫ్ పెంచలేదు అని అడిగినాం. అంటే పోయిన సంవత్సరమే మీకు టారిఫ్ పెంచినాము, మీరు మళ్ళీ ఈ సంవత్సరం అడిగితే కష్టమవుతుంది అన్నారు సార్, హెచ్ఎం సార్. పోయిన సంవత్సరం టారిఫ్ పెంచినప్పుడు మా 350 హాస్పిటళ్లలో ఎవరిని పిలవలే, ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు, అసలు మాకు తెలియదు. టారిఫ్ పెంచినాము, మీరు రండి పేపర్ ఇస్తాము అన్నప్పుడు మాకు ఆశ్చర్యమైంది. 2022లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టారిఫ్ ఎట్లా పెంచాలి, ఎందుకు పెంచాలి అనేది మమ్మల్ని పిలిచి చర్చలు జరిపిండ్రు. ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పోయింది. మరి టారిఫ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసే సేవలకే ఎక్కువ పెరిగినాయి. మేము చేసే సేవలకి ఏదో 5%, 6%. 18 సంవత్సరాల తర్వాత కూడా 5%ఏనా? మీ శాలరీలు అట్లే పెరిగినాయా మేడం మీ మీడియాలో? అట్లేం లేదు. సో 200-300% మేము 30,000 రూపాయలకు చేసే సర్జరీ 35,000. అదే ఈహెచ్ఎస్ విషయానికి వద్దాం మేడం. డెంటల్ హాస్పిటల్స్కి 2 సంవత్సరాల నుంచి ఈహెచ్ఎస్ పేమెంట్స్ రాలేదు. ఆప్థాల్మిక్ హాస్పిటల్స్కి 2 సంవత్సరాల నుంచి ఈహెచ్ఎస్ పేమెంట్ రాలేదు. మేము చేసే బొక్కల సర్జరీలో వేరే సర్జరీలకు కూడా 1 సంవత్సరంన్నర నుంచి రాలేదు. మొన్న మాకు కొన్ని వచ్చినాయి, ఆ 100 కోట్లు వచ్చినప్పుడు. డెంటల్కి ఆప్థాల్కి 1 రూపాయి కూడా రాలేదు. ఎందుకు అంటే ఇంతవరకు వాళ్ళ క్లెయిమ్స్ 90% అట్లనే ఉన్నాయి, ఫార్వర్డ్ కూడా చేయలే. వాటిని క్లెయిమ్ని ఫార్వర్డ్ చేసి క్లియర్ చేసి దిస్ ఈజ్ క్లియర్ ఫర్ పేమెంట్, అకౌంట్ వెరిఫైడ్ అనేది రాయాలి మేడం. అక్కడ ఆ అకౌంట్ వెరిఫైడ్ స్టేజ్కి వెళ్ళి ఫార్వర్డ్ చేసి క్లియర్ చేయాలి. ఆ క్లెయిమ్ ఫార్వర్డ్ అయితలేదు, క్లెయిమ్ స్టేటస్ అట్లనే ఉంటుంది. ఆ క్లెయిమ్ ఫార్వర్డ్ అయితేనే డబ్బులు రిలీజ్ అయినా కూడా డబ్బులు వస్తాయి. మొత్తానికైతే గవర్నమెంట్ మిమ్మల్ని విమర్శిస్తలేదు, అట్ ద సేమ్ టైం మీకున్న సమస్యలని సార్ట్అవుట్ చేయడంలో ముందుకు. మేము వెళ్ళినప్పుడు విమర్శిస్తలేదు, మేము సమ్మె చేస్తే మాత్రం విమర్శిస్తుంది. మేము వెళ్ళినప్పుడు విమర్శించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కింద ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా ఈరోజు సమ్మె బాట పట్టాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు పెద్దగా ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్లో కనిపించకపోయినప్పటికీ గవర్నమెంట్ చర్చలకు వీళ్ళని పిలిచినా పిలవకపోయినా
ఇప్పటివరకు అయితే విమర్శించేటువంటి కార్యక్రమంలోనైతే గవర్నమెంట్ లేదు, విమర్శిస్తలేదనేసి చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం వీళ్ళని పిలిచి చర్చలు జరిపి వీళ్ళ సమస్యలు ఏమున్నాయో పరిష్కార మార్గంగా కూడా ఆలోచనలు చేస్తలేదు గవర్నమెంట్. అందుకే ఇప్పుడు వీళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. 2 రోజులైంది వీళ్ళు సమ్మెబాట పట్టి. వీళ్ళకు ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్లో అసలు ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా బంద్ పెట్టిండ్రు. సో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తామంటారు. ఇప్పటికిప్పుడు ఈ అర్ధరాత్రి గవర్నమెంట్ పిలిచి వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తే మాత్రం మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పట్లాగే మళ్ళీ నడుస్తాయి. లేదంటే మాత్రం మా జీతాలు వెళ్ళట్లేదు, మా రెంట్ వెళ్ళట్లేదు. నిజంగా చాలా అగమ్య గోచరంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో పరిస్థితి దిగజారిందనేసి మాత్రం చెప్తున్నారు. మరి గవర్నమెంట్ వీళ్ళని చర్చలకు పిలిచి సమ్మె నుంచి విరమింపజేస్తుందా, లేదంటే సో ఆహా ఓహో అన్నట్టు ఏదో 100 హాస్పిటల్సే చేస్తున్నాయి, పెద్ద ఎఫెక్ట్ ఏం లేదని వీళ్ళని లైట్ తీసుకుంటుందా చూడాల్సి ఉంది.